హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ ఇక్కడ చూడండి, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. ఇందులో మనకి లైబ్రరీ, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసీ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇవి కాకుండా చాలా జాబ్స్ ఉన్నాయి. ఈ 3 జాబ్స్ యొక్క వివరాలు మాత్రం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి లైబ్రరీ గ్రేడ్ 1 జాబ్ అనమాట. ఇది ఒక పోస్ట్ అనేది ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 44,900 అనేది మీకు శాలరీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత లైబ్రరీ గ్రేడ్ 3 అనమాట. టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 35,400 శాలరీ రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఫార్మసీ గ్రేడ్ 1 పోస్టులు అనమాట 5 ఉన్నాయి. ఇవేంటి అంటే మనకి ఫార్మసీ గ్రేడ్ 2 సంబంధించినటువంటి 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఫార్మసీ గ్రేడ్ 2 అనమాట. దీనికి సంబంధించి కూడా 5 వేకెన్సీ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి చూడండి, డిప్లొమా ఇన్ ఫార్మసీ వల్ల అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫార్మసీ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. 29,200 అనేది ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ల్యాబ్ అసిస్టెంట్ చూద్దాం. ఆ తర్వాత మనకి ల్యాబ్ జాబ్స్ అనమాట. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 సంబంధించి 30 వేకెన్సీ ఉండడం జరిగింది. మీరు ఇంటర్ ప్లస్ డిఎంఎల్టీ చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసి ఉంటే సరిపోతుంది. మీకు 20,000 వరకు కూడా శాలరీ రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసినట్లయితే మీకు అప్లై చేసిన వాళ్ళకి ఒక షార్ట్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈమెయిల్ కూడా పంపిస్తారు. అండ్ వాళ్ళని ఇంటర్వ్యూ లేదా రిటర్న్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది. లేదనుకుంటే వెబ్సైట్లో షార్ట్ లిస్ట్ అనేది వస్తుంది. అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి కానీ రిటర్న్ టెస్ట్ కానీ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ మీరు ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకొని అంటే మీకు పీడిఎఫ్ అనేది ఉంటుంది. అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ అనేది నింపేసి మీరు స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి, డీడీ తీయాలన్నమాట. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నోయిడా, దీనికి సంబంధించినటువంటి డీడీ 590 రూపీస్ అనేది తీయాలి. ఎవరంటే ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు వచ్చేసినట్టే మనకి 295 రూపీస్ అనేది డీడీ తీయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ మీరు పోస్ట్ ఎక్కడికి పంపించాలంటే స్పీడ్ పోస్ట్ కానివ్వండి, రిజిస్టర్ పోస్ట్ కానివ్వండి, ఎక్కడికి పంపించాలంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ BECIL భవన్ అండ్ సెక్టార్ 62 నోయిడా 2,01,307 యూపీకి మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అడ్రస్ కనబడుతుంది కదా, ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ కూడా చూపిస్తాను చూడండి కింద. సో ఇదనమాట అప్లికేషన్. ఓకేనా? ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నింపేసి మీరు స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ దీనికి మీరు చూడండి, మీ 10th క్లాసు, క్యాస్ట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే? సో ఈ రకంగా మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డీడీ అనేది ఎలా తీయాలో చెప్పాను కదా, దేని పేరు మీద తీయాలో చెప్పాను కదా, ఆ డీడీ తీసేసి మీరు ఈ స్పీడ్ పోస్ట్లో మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఓకే? అండ్ అంతేకాదు, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. అండ్ మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎయిమ్స్ కానివ్వండి అండ్ చాలా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో 1-2 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు. మీకు ఇలాంటి సంస్థల నుంచి 1-2 years ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంటుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఫ్యూచర్లో పర్మనెంట్ జాబ్స్కి ఉపయోగపడుతుంది. సో కాబట్టి డెఫినెట్లీ అప్లై చేయండి. నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓకేనా? అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఓకే? థ్యాంక్ యూ.